అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తవడంతో భక్తుల రద్దీతో రామమందిరం కిటకిటలాడుతోంది. మంగళవారం ఉదయం నుంచే దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులకు దర్శనం భాగ్యం కల్పించే మొదటి రోజునే మంగళవారం లక్షలాది మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నారు. అయితే అంతా జనసందోహం నడుమ మంగళవారం సాయంత్రం ఒక వానరం గర్భగుడిలోకి ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని టెంపుల్ కమిటీ ధృవీకరించింది. రాములోరి ఉత్సవ విగ్రహం దగ్గరకు వానరం వెళ్ళిందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సామాన్య భక్తులకు దర్శనం కల్పించిన ఫస్ట్ డేనే జరిగిన ఈ అనూహ్య ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ హనుమంతుడే స్వయంగా బాలరాముడి దర్శనానికి వచ్చినట్టుగా అనిపిస్తుందని భక్తులు చెబుతున్నారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 5:50 సమయంలో ఈ ఘటన జరిగింది. దక్షిణ ద్వారం నుంచి గర్భగుడిలోకి వానరం ప్రవేశించి ఉత్సవ విగ్రహం నేలపై పడిపోతుందేమోనని ఆందోళన చెంది అటువైపుగా పరిగెత్తారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకోగానే వానరం ప్రశాంతంగా ఉత్తర ద్వారం వైపు వెళ్ళింది. గేటు మూసి ఉండడంతో తూర్పు వైపున వెళ్లి జన సమూహాన్ని దాటుకుని ఎవరికి ఇబ్బంది కలిగించుకుంటా బయటకు వెళ్ళిపోయింది. దీంతో చిన్ని రాముడిని దర్శించుకోవడానికి ఆ ఆంజనేయుడే వచ్చినట్టుగా ఉందని భద్రతా సిబ్బంది అంటున్నట్లు పేర్కొంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన మరుసటి రోజు జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.